ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైల్లో రాజభోగాలు చేశారన్న ఆరోపణలపై హోంమంత్రి అనిత స్పందించారు. రిమాండ్లో ఉన్న వారికి రాచమర్యాదలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. త్వరలోనే నివేదిక వస్తుందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరుగుతుందండి, మాకు తెలిసి నాకు ఒక 2 days లో రిపోర్ట్ వస్తుంది. ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎవరు కూడా రిమాండ్లో ఉన్న వాళ్ళకి రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెనుకంజ వేయదు. అది ఎంత లెవెల్ ఆఫీసర్ మీద అయినా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ బ్యాక్ స్టెప్ వేయట్లే. మాకు ఇంకా నివేదిక రావడానికి మాకు తెలిసి ఇంకొక 12 hours పడుతుంది, ఒక 24 hours పడుతుంది. మాకు 12 to 24 hours పడుతుంది. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అంటే జనాలకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, దాని మీద మేము పనిచేస్తాం. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైల్లో రాజభోగాలు చేశారన్న ఆరోపణలపై హోంమంత్రి అనిత స్పందించారు. రిమాండ్లో ఉన్న వారికి రాచమర్యాదలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. త్వరలోనే నివేదిక వస్తుందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరుగుతుందండి, మాకు తెలిసి నాకు ఒక 2 days లో రిపోర్ట్ వస్తుంది. ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎవరు కూడా రిమాండ్లో ఉన్న వాళ్ళకి రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెనుకంజ వేయదు. అది ఎంత లెవెల్ ఆఫీసర్ మీద అయినా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ బ్యాక్ స్టెప్ వేయట్లే. మాకు ఇంకా నివేదిక రావడానికి మాకు తెలిసి ఇంకొక 12 hours పడుతుంది, ఒక 24 hours పడుతుంది. మాకు 12 to 24 hours పడుతుంది. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అంటే జనాలకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, దాని మీద మేము పనిచేస్తాం.